స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మనము దేవుని పోలికలో చేయబడ్డాము గనక, దేవుని సృష్టి అయి ఉన్నాం గనక, దేవుని చేతి పని ఉన్నాం గనక, మరి దేవుడు మనము దేవునికి దగ్గరగా మరి జీవించాలన్నదే మరి ఆయన కోరిక, ఆయన ఆశ గనుక, మరి అలాగ ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా జీవించగలుగుతామో, మరి దేవునితో సహవాసం చేయగలుగుతాము. ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఆయన యొద్దకు వచ్చేవారు ఎంత మాత్రము తోసివేయను అని సెలవిస్తున్నాడు కనుక, ప్రతి ఒక్కరూ, నేను మరలా చెప్తున్నాను, ప్రతి దినము చెప్తున్నాను, దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడదుము అని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి మరి అర్థంతో కూడిన దేవుని వాక్యము మరి రెండు విధాలుగా, ఈ 4 లైన్లు, 2 లైన్లు ఒకలాగా ఉన్నాయి, మరి 2 లైన్లు మరొకలాగా ఉన్నాయి. ఏమంటున్నాడంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువును తలంచుకొనుచున్నాడని మరి ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంది. అయితే కింద ఏమంటున్నాడంటే, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకము. దేవునికి ఇస్తూ ఒక సందర్భం ఏంటంటే, ఫస్ట్ మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంది. అలాగే మరి దావీద్ మహారాజ్ దేవునికి ప్రార్థన చేసినట్లు కూడా మరి ఇక్కడ ఈ వాక్యం, మరి ఈ వచనం మరి 2 అర్థాలు తెలియజేసినట్లుగా ఉంది గనక, ప్రతి ఒక్కరూ కూడా, నేను మరి దావీద్ మహారాజు అంతటి వాడే మరి శ్రమలు పాలైనప్పుడు, అంతటి భక్తుడే శ్రమలు పాలై దీనుడైనప్పుడు దేవుడు తలంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినం నీవును నేనును దేవుని బిడ్డలం. మరి మనకి దినం మరి రాజైన దావీదుకు ఏ విధంగా అయితే మరి శ్రమలు వచ్చినాయో, ఈ దినం మనంతటి గొప్పవారు కానప్పటికీ కూడా మనకు కూడా మరి ఆయా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, రకరకాలైన మరి పోరాటాల మధ్యలో మనం వెళ్తూ ఉన్నాం. అయితే దేవుడు నిన్ను తలంచుకుంటున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు అని నీకు గుర్తు చేస్తున్నాను. ఇంకేమంటున్నానంటే, మరి నా రక్షణకర్తవు నీవే, నా సహాయకుడు నీవే అని ఒకవేళ నీవు ఆయనను విశ్వసించగలిగితే, ఆయనను ప్రార్థించగలిగితే, మరి వాగ్దానం నీ సొంతమైపోతే నీవు మరి నీ జీవితంలో నీకు మరి తిరుగులేని వ్యక్తిగా నువ్వు ఎదుగుతావు, మరి సమస్తాన్ని జయిస్తావు అని నీకు తెలియచేస్తున్నాను. మన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ, నా దేవుడు నా సహాయకుడు, నా రక్షణకర్త నీవే అని నీ శ్రమలు బట్టి కృంగిపోవడం కాదు కానీ, నీ శ్రమల్ని నీవు చూడడం కాదు కానీ, నీకు నువ్వుగా చూడడం కాదు కానీ, నీ శ్రమలను క్రీస్తులో నుంచి చూడు. క్రీస్తు నీకు పక్షంగా ఉన్నాడు కనుక, నీ శ్రమలను నీవు క్రీస్తులోంచి చూసినప్పుడు అవి పారిపోతాయని నీకు తెలియచేస్తూ, మరి నిన్ను విడిచిపెట్టిపోతాయి. అలాగే నీ వ్యాధులు, బాధలు అన్నిటిని కూడా క్రీస్తులోంచి నువ్వు చూడాలి. ఎందుకంటే నీ బలం చూడొద్దు. నీ బలమైతే మరి ఎందుకు పనికిరాదు, ఒట్టి ఊపిరి వంటి వారమైన దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక. అయితే మరి ఆయన సజీవుడు, బలవంతుడు, శక్తిమంతుడు, మరి ఇంకెలా చెప్పుకుంటూ పోతే మరి అంతే లేదు కనుక, మరి క్రీస్తు యొక్క బలంలోంచి నువ్వు ఒకవేళ నీ శ్రమలు, వ్యాధులు, నీ నిందల, అవమాన సమస్తము ఆయనలో చూడగలిగితే నీవు జయిస్తావు అని తెలియచేస్తూ, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్ర. మా రక్షణకర్త, మా సహాయకుడా, నీకు వందనాలు. మా దేవా ఆలస్యము చేయకమని భక్తులు చేస్తున్నట్టుగా ప్రార్థన మీరు చేస్తున్న మా జీవితాల్లో అనేకమైన నిందలు, అవమానాలు, పోరాటాలు, వ్యాధులు, బాధలు, శోధనలు నా తండ్రి ఎదురవుతున్నాయి అయ్యా. మా శక్తిని బట్టి, మా బలాన్ని బట్టి వాటిని చూస్తే భయం వేస్తుంది. కానీ ప్రభువా, నీలోంచి, నీ శక్తిని బట్టి నేను నీలో నుంచి ప్రభు మేము వాటిని చూసి పారదొలి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ వ్యాధులున్నా, బాధలున్నా
నైనా రోగాలున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారిని, బెడ్ రిడెన్ అయిపోయిన వారిని ఆయా రీతిలుగా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, విడిపించండి. యాక్సిడెంట్ల కారణంగా ప్రభా అనేక మంది గాయాల పాలవుతారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. వారందరి కుటుంబాలకు ఆదరణ నైనా, గాయాల పాలైన వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభావ, ప్రతి ఒక్కరి చుట్టూ నీ రక్షణ కంచె ఉంచండి. దుష్టుని బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. అలాగే ప్రభావ మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రపంచం అంతటా ఎక్కడ యుద్ధాలు జరగకుండా ప్రతి చోట నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే యువత ప్రభా స్కూల్కి వెళ్ళిచుండగా తోడేయండి. ఎటువంటి వ్యసనాలు గురి కాకుండా నీ కాపుదలు ఉంచండి. తల్లిదండ్రులకు ఫీజులు కట్టుకునే కృపను అనుగ్రహించండి. చదువుకుని చిన్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాల్లో ఆశీర్వాదం దయచేయండి. చేతి పనులు మొదలుకుని నేను ఉన్నతమైన అధికారుల వరకు, నేను రాజులు, అధికారుల కోసం, మంత్రులు అందరి కోసం ప్రార్థిస్తున్నప్పుడు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని. ఇద్దరిని ఎవరైతే మ్యారేజ్, బర్త్డే జరిపించండి బిడ్డలు అందరినీ దీవిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఇది కిరీటం ఉంచమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మన అందరినీ బలపరచారని నేను నమ్ముతున్నాను. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. ఈ దినం ఎవరైతే మీరు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక, ఆమేన్.